హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి హోటల్లో దొరికేటువంటి క్రిస్పీగా ఉండేటువంటి వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో వడ తినాలని ఎవరికి ఉండదండి, చాలామందికి ఇష్టం. బట్ మనం చేయడానికి వెళ్తే మాత్రం సరిగ్గా రావన్నమాట, గట్టిగా ఉంటాయి. సో ఇలా కనుక మీరు చేసినట్టయితే ఇంకెప్పుడు కూడా హోటల్లో తినరనమాట, మీరే ఏం చక్క ప్రిపేర్ చేసుకుని తింటారు. సో బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరే చూడండి, ఇక్కడ చాలా సాఫ్ట్గా, చాలా క్రిస్పీగా, చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ మినప్పప్పు వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేస్తాము. ఈ వడని ప్రిపేర్ చేసుకోవడానికి మినప్పప్పు నేను 1 కప్పు తీసుకుంటున్నాను. దీన్ని బాగా కడుక్కొనేసేసి ఒక 3 గంటల పాటు నానబెట్టుకోవాలన్నమాట. మనకి ఒకవేళ మినప్పప్పు లేకపోతే మినప గుండ్లు కూడా తీసుకోవచ్చండి, ఏదైనా పర్లేదు. సో ఇలాగ మనం బాగా ఒక 2 టైమ్స్ మంచిగా కడుక్కొనేసేసి ఒక 3 గంటలు నానబెట్టేసుకోవాలన్నమాట. సో ఎక్కువగా నానబెట్టామంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి. 3 గంటలు అయితే సరిపోతుందండి కరెక్ట్గా. సో 3 గంటల పాటు నేను నానబెట్టేశాక దాంట్లో నుంచి వాటర్ అంతా కూడా పక్కనకి వంపేసి దీన్ని స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను అండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి, కొన్ని వాటర్ మాత్రమే యాడ్ చేసుకుని గ్రైండర్లో లేదంటే మిక్సీలో వేసేసి మనం ఇలాగ పేస్ట్ లాగా పట్టుకోవాలి. సో ఇలాగ పట్టేసుకున్నాక దీన్ని మనం ఫ్రిడ్జ్లో 1 అవర్ సేపు పెట్టాలన్నమాట. సో తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసాక దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా వంట సోడా, అలాగే ఒక 6 టేబుల్ స్పూన్లు సుజీ లేదంటే బొంబాయి రవ్వ అంటారు కదండి, దాన్ని కూడా వేసేసుకొని ఇలాగా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు కాఫీ వడగట్టేటువంటి ఫిల్టర్ని తీసుకుంటున్నాను. ఈ ఫిల్టర్కి ఇలాగా తేమని అప్లై చేసుకుంటూ పైన మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ని ఇలాగా ఈ వీడియోలో చూస్తున్నట్టుగా వేసేసుకొని ఇలాగ హోల్ పెట్టేసుకోవాలన్నమాట. సో దీన్ని మనం ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవడమే. సో ఆయిల్లోకి వేసే ముందు ఆయిల్ అయితే కొద్దిగా బాగా హీట్ ఎక్కి ఉండాలన్నమాట. సో చూసారు కదండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. దీనికి ఏ వడ మేకర్ కూడా అవసరం ఉండదండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఏమీ కష్టమైతే ఏమి ఉండదన్నమాట. సో ఇలా కనుక మీరు చేసుకున్నట్టయితే ఇవి సేమ్ టు సేమ్ హోటల్లో మనకి దొరికే వడలాగే చాలా చాలా టేస్టీగా, క్రిస్పీగా, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. సో చూసినాకండి చాలా ఈజీ అనమాట. ఇంకా వడలన్నీ కూడా వేసుకున్నాక వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో డీప్ ఫ్రై చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక మనం వీటిని తీసేసుకోవడమే. ఇలాగ వడ ప్రిపేర్ చేసేసుకున్నాక మనం వీటిని గిన్నెలో వేసుకోవాలండి. వీటిని హాట్ బాక్స్లో కానీ లేదంటే బాక్స్లో కానీ వేసి మూత పెట్టకూడదు అనమాట. అలా పెట్టామంటే మెత్తగా అయిపోతాయి. సో అలాగే గాలికి పెట్టేసామంటే క్రిస్పీగా అలానే ఉంటాయి అన్నమాట టేస్ట్ అయితే. సో చూసారు కదండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఇలాగ హోటల్ స్టైల్లో దొరికేటువంటి వడని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.